చేసినట్టయితే దేవుని వాక్యాన్ని మనము ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 23వ దావీదు కీర్తన మొదటి వచనం మనం చదువుకుందామండి. మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన స్వేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, దీని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఎవరు చెప్తున్నారు? దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? యెహోవా నా కాపరి. ఎందుకు కాపరి? కాపరి అనే మాటకు అర్థం ఏంటి? మనల్ని కాసేవాడని. ఏంటి? మనల్ని కాసేవాడని. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు చెప్పు చేతుల్లో కుటుంబం ఉండేది. మరి ఇప్పుడు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా నాన్న అంటే మాకు చెడ్డ భయం. భయం అంత అంతంత భయం కాదు. ఈ బాబు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉంటే ఇంటికున్నారా బాబు, వెళ్ళిపోతే బాగుండు మనసంత. ఏంటంటే ఆ బాబుని చూస్తేనే భయము మాకు. మేము రాకపోయినా తెల్లవారు లేస్తే ఏం చేస్తామండి? 5 గంటలు లేపేసాడు మమ్మల్ని. లేపేసి ఇక మా నాన్న ముందు మేము నిలబడలేక దీనికి అవుట్ సైడ్ వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి డ్యూటీకి 6 గంటల డ్యూటీకి వెళ్ళిపోతాడు మా నాన్నగారు. వెళ్ళిపోయి మా నాన్న డ్యూటీకి వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి వచ్చేవారు. దేని స్తోత్రం, హల్లెలూయా. అంత భయం. దేని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మన కాపరి ఎవరు? దేవుడు. దేని స్తోత్రం, హల్లెలూయా. మా నాన్నతో మాట్లాడడానికి భయపడిపోయారు. అంత ఏంటంటే యెహోవా నా కాపరి అంటే మనకు కాపరి ఎవరు? దేవుడు. మనల్ని కాచేవాడు ఆయన. మనల్ని మరి కుటుంబ పరంగా చూసుకుంటే మనకు కాచేవాడు మన తండ్రి. దీని స్తోత్రం, హల్లెలూయా. కుటుంబ యజమానుడు, ఆయన సంరక్షకుడు, ఆయన మనకు భద్రత. ఆయన ఏంటండి, ఆయన ఎలాంటి వాడని కావచ్చు, కానీ ఆయన ఉంటే మనకు ధైర్యం. దేని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? ఈ కుటుంబంలో పెద్ద తలకాయ. ఏంటి? పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఉంటే ఏదో తెలియదు, కానీ ఒక తెలియని ధైర్యం కుటుంబం అంతటికి కలిగి ఉంటారు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మా తాతగారు కూడా ఇలాగే చాలా విషయాల్లో నేను మా తాతగారు మాటకి విలువించేవాడిని కాదు, కానీ ఏదైనా చెప్తే కసురుకుండేవాడిని. ఆయన చనిపోయిన తర్వాత విలువ తెలిసి బాధపడుతున్నాను. దేని స్తోత్రం, హల్లెలూయా. కానీ మనల్ని కాచేవారు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండి చేయుచున్నాడు అంటాడు. ఏంటి? సంఘానికి కాపరి ఎవరు? దేవుడే కదా. ఏంటి? ఆయన ఏం చేస్తాడంటే పచ్చిక గల చోట్ల అంటే పచ్చిక అంటే దేనికి సాదృశ్యము? ఏంటి? సమృద్ధికి, ఆశీర్వాదానికి, దీవెనకు అది సూచనగా ఉంది. ఏంటి? సమృద్ధి అయిన జీవానికి అది సూచనగా ఉంది. కాబట్టి ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు అంతేటి? నీళ్ళు దేవుని వాక్యాన్ని సాదృశ్యం. కాబట్టి వాక్యపు అనుభవాల్లో నాకేం చేస్తున్నాడు? శాంతిని, సమాధానం కలగజేసి నన్ను నడిపిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకొస్తాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాణముకు ఆయన స్వేద తీరుస్తున్నాడు. స్వేద ఎప్పుడు తీరుతుంది? మన దాహం ఎప్పుడు తీరుతుంది? ఏంటి? మన దాహం తీరినప్పుడు కదా తీరుతుంది. ఏంటి? మన నీళ్ళు తాగినప్పుడే కదా తీరుతుంది. అయినా దేవుని మాటల చేత, ఆ మాటలనే దేవుని నీళ్ళనే దేవుని వాక్యం అనే ఆ మాటల చేత కదా మనం తృప్తి పడినప్పుడే కదా మన స్వేద, మన దాహము తీరుతుంది. అలాగా దేవుడు ఏంటండి, దేవుడు తన మాటల చేత అంటే వాక్యం చేత ఏంటి నన్ను నా ప్రాణానికి ఏం చేస్తాడు? స్వేద తీర్చుతున్నాడు అనే మాట చెప్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన స్వేద తీర్చుతున్నాడు అనే మాట చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యం చేత
తన బిడ్డలు బలపరచకపోతే మాత్రం ఎవరికి ఏముండదు? ధైర్యం చెడిన వారి వలె ఏంటి జీవితము అగమ్య గోచరంగా మారిపోతుంది, అర్థం కాని స్థితికి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఏమంటాడు తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్టయితే 10వ అధ్యాయం 11వ వచనం. 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనను కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభువు వారు స్వయంగా మాట్లాడుతా, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏంటి? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ఏం చేస్తాడు? పెట్టును అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? గొర్రెల కొరకు నాకు ప్రాణం ఏం చేస్తాను? పెడతాను అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చదవండి, కీర్తన 78వ దావీదు కీర్తన 70వ వచనం నుంచి చదవండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించటం మానిపించి తన ప్రజలైన యాకోబును స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థవంతుడై వారిని పాలించెను, కార్యములు యందు న్యాయపరి అయి వారిని నడిపించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడట దావీదుని ఎన్నుకున్నాడట. ఆయన అరణ్యంలో ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడట. గొర్రెలు కాచుకుంటూ గొర్రెల దొడ్లో నుంచి ఆయన ఏం చేశాడట? దావీదుని పిలుచుకున్నాడట. పిలుచుకొని పాడి గొర్రెలను వెంబడించడం మానిపించంట తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు దావీదు గొర్రెలు కాచుకున్నవాడే, అరణ్యంలో గొర్రెలు కాచుకున్నవాడే. ఏంటండి? ఆ పాడి గొర్రెలను వెంబడించడం మానిపించేట దేవుడు ఇప్పుడు తన ప్రజలైనటువంటి అందరినీ కూడా ఏం చేశాడు? దావీదుకి స్వాస్థ్యంగా అప్పచెప్పాడట. ఏంటి? దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా, ఇదిగో ఇప్పుడు దాకా గొర్రెలు కాచుకున్నావు, కానీ ఇదిగో నా ప్రజలు నువ్వు కాసేవాడిగా, నువ్వు వాళ్ళకి ఏలికగా, ఒక రాజుగా, ఒక అధిపతిగా నేను వాళ్ళ మీద నిన్ను నియమించి ఉన్నానని చెప్పి, నీకు ఇక్కడి నుంచి గొర్రెలు కాస్తే కానీ ఈ క్షణం నుంచి నువ్వేం చేయాలి? నా ప్రజలు కాచే బాధ్యతను నీకు అప్పచెప్తున్నానని దేవుడు దావీదుకు తన బాధ్యతను అప్పగించడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దావీదుకి ఎందుకు అప్పగించాడు? దేవుడు దావీదుకు ఆ బాధ్యతను ఎందుకు అప్పచెప్పాడంటే, అక్కడ దేవుడు దావీదు గురించి సాక్ష్యమిస్తూ దాని కింద 72వ వచనం చూస్తే, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు న్యాయపరి అయి వారిని నడిపించెను అనే మాట కనబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎటువంటి వాడు? ఏంటి? దావీదు గురించి దేవుడు మాట్లాడతా, అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలిస్తాడట. ఏంటి? అంతేకాదట, కార్యములందు, సమస్త కార్యములందు నేర్పరితనం కలిగిన వాడి వలె ఏంటి? తన ప్రజలు నడిపించుటకు, నా ప్రజలు నడిపించుటకు బాగా అనుభవం కలిగిన వ్యక్తిగా దావీదుకున్న ప్రజలందరిలో కూడా దావీదు ఒకటే నా దృష్టికి కనపడ్డాడని చెప్పి దావీదుని ఎన్నుకోవడం జరిగింది. ఎవరిని? దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దాకా గొర్రెలు కాసావు, పాడి గొర్రెల నుంచి, పాడి గొర్రెలు కాచి ఆ దొడ్డు నుంచి నేను ఏం చేశాడు? దావీదుని పిలుచుకున్నాడట దేవుడు. అలాగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా, ఈ లోకంలో ఉన్న వారిని కూడా, ఎవరెవరో అసలు ఈ మనిషి దేవుని సేవకు పని చేస్తాడు అనుకోరు, ఎవరు కూడా సమాజం ఎవరు గుర్తించరు. కానీ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి పడ్డాడు అనుకో, ఆడు ఎంతటి వాడైనా సరే, వాడు ఎంత దరిద్రుడైనా సరే, వాడు ఎంత నీచంగా బ్రతికినా సరే, ఎటువంటి వాడినైనా సరే,
దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకొని దేవుడు పిలుపు తగినట్టుగా ఆ వ్యక్తి లేకపోతే తగినట్టుగా మార్చి పరిపూర్ణంగా చేస్తాడు. ఏం చేస్తాడు? పరిపూర్ణుడిగా చేసి ఏంటి దేనికోసం నియమించుకున్నాడో ఆ నియమం ఆ నియమించుకున్న దాని ప్రకారంగా ఆ వ్యక్తిని నిలబెట్టి చక్కగా వాడుకుంటాడు. ఏంటి గొర్రెలు కాచే విషయంలో దావీదుకు అనుభవం ఉందండి. ఏంటి ప్రజలు నడిపించే విషయంలో దావీదుకు అనుభవం ఉందా? నాయకుడు ఎవరు ఉండాలి? బైబిల్లో నాయకుడు ఎవరు? అసలు నాయకత్వం కలిగిన లక్షణాలు ఎవరికున్నాయి? మోషేకి కదా ఉన్నాయి. మరి మోషేని ఎన్నుకున్నాడు, కానీ దావీదు కాలం వచ్చినప్పటికీ మోషే లేడు కదా. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? దావీదుకి అప్పగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత 2 వారాలు బట్టి కనీసం మాట్లాడడానికి కూడా గొంతు నొప్పి చాలా పోయిన వారం ఇబ్బంది పడ్డాను. ఈ వారం ఎలాగైనా దేని కృప చూపిస్తే వీలైతే మాట్లాడి చెప్పడానికి నన్ను సిద్ధపరచను కాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు కదా, నమ్మకమైన వాళ్ళే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకుని తన ప్రజల కొరకు ఏం చేస్తాడు? నియమించుకొని వాళ్ళే వాడుకుంటాడు. కానీ ప్రజల దృష్టిలో ఎలాగుంటాడు తెలుసా? దేవుని దృష్టిలో నమ్మకస్తుడే. ప్రజల దృష్టిలో ఇతనా వీడా సేవ చేయగలడా, సంఘాన్ని కాయగలడా, మందని మేపగలడా అనే విధంగా మాట్లాడుకుంటారు. నన్ను కొంతమంది అలాగే అన్నారండి. అన్నప్పుడు నేను ఏం బాధపడలేదు, కానీ నేను సరిగా ఆ విషయాన్ని తగినవాడిని కాదనుకునే ఎప్పటికప్పుడు తగ్గించుకుని ఉండేవాడిని. వారు నోటితో ఏదైతే అన్నారో అంత రివర్స్లోనే జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి వీడు సేవకుడు అంటే నేను సేవకుడు అయ్యేలాగా దేవుడు పరిపూర్ణంగా నన్ను మార్చి సేవకుడిగా నిలబెట్టాడు. వీడు సంఘం కడతాడా అన్నప్పుడు కూడా ఒక సంఘం కట్టి దేవుని మందిరంలో నన్ను దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి మందిరాన్ని కాయగలదా? ఏంటి వీడు మందిరం కాసేంత కెపాసిటీ వీళ్ళలో ఉందా అనేసి ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తిని ఆ కళతో చూస్తుండగానే ఆ వ్యక్తి ముందే దేవుడు ఏం చేశాడండి? అంచెలంచెలుగా ఏం చేశాడు? సేవకుడిగా నన్ను పరిపూర్ణంగా చేసి మీ మధ్యన ఈ రోజున వాక్యం చెప్పడానికి ఈ రీతిగా నన్ను నిలబెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ నోటితో వచ్చాడు? ఏంటి వాళ్ళు పలకడం మంచిదండి, వాళ్ళు పలకడము మంచిది. ఎందుకు మంచిది తెలుసా? వాళ్ళు అంటేనే కదా దేవుడు వింటాడో. వాళ్ళు అనకపోతే దేవుడు వింటాడా? నిన్ను ఎవరైతే అవమానపరుస్తున్నారో ఏ విషయంలో నువ్వు పనికి మాలిన వాడువు, పనికి మాలిన దానివని ఏ వ్యక్తి అంటాడో వాళ్ళ ముందే దేవుడు నిన్ను పనికి మాలిన దానిగా కాకుండా పనికొచ్చే ఒక వ్యక్తిగా, ఒక సాధనంగా నా పిల్లలు దేనికి పనిచేయరని చెప్పి ఏ వ్యక్తి ఎత్తట ఆ వ్యక్తి ముందే నిన్ను ఏం చేస్తాడు? నిలబెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను అవసరమైతే పరిపూర్ణంగా కడతాడు. నిన్ను పరిపూర్ణంగా ఏం చేస్తాడు? కడతాడా లేదా? కడతాడు. ఆయన కట్టకపోతే ఆయన మన తండ్రి ఎలాగ అవుతాడు? ఏంటి పిల్లలు కళ్ళ ముందు పాడైపోతే ఏ తల్లి కానీ ఏ తండ్రి గుండు కానీ అవుతుందండి? అది కదా. ఈ లోకంలో తల్లిదండ్రులే అంతగా బాధపడతారు పిల్లల గురించి. మరి నీ పరలోక తండ్రి అంతకంటే గొప్పవాడు కదా. తన పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఏంటి మనకు తండ్రిగా మనకు కావాల్సిన సమస్తము, మనకి ఎదగడానికి కావాల్సిన ప్రయోజనం పొందడానికి కావాల్సిన సమస్తము మనకు అనుగ్రహించి అన్ని విధాలుగా మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపురి వలె ఆయన తన మందని మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి మనందరం ఎవరు? ఆయన మేపే గొర్రెలము. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తాడట? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. కాపరి ఎలాగైతే మందకి ఏపుగా పెరిగే గడ్డి మైదానంలోకి ఎలాగైతే తీసుకెళ్ళి ఎక్కడైతే దొరుకుతుందో మంద ఆ గడ్డిని తిని బలిష్టంగా తయారవుతుందో ఆ ప్రాంతాలకే తీసుకొని పోతాడు కాపరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా నీ దేవుడు కూడా
మనకి మన దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు కాబట్టి ఏంటి తన మందని ఏం చేస్తాడు? ఆ రకంగానే కాపరి, ఈ లోకంలో ఉన్న గొర్రెల కాపరి ఏ రకంగా అయితే మందకు బలిష్టమైన మంచి గడ్డిమైన మైదానంలోకి తీసుకుని ఆ బలబద్ధకమైన ఆహారం పెడతాడో, అలాంటి బలబద్ధకమైన ఆహారం పెడుతూ ఏంటండి మళ్ళీ కాస్తూ ఉన్నవాడు. అంతేకాదు తన బాహువుతో గొర్రెపిల్లను కూర్చి ఏంటి రొమ్మునకు ఆనించుకొని మోస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి తన బాహువుతో ఏంటి గొర్రెపిల్లలను ఏం చేస్తాడట? ఏ గొర్రెపిల్లలను? నడవలేని గొర్రెపిల్లలను, చిన్న గొర్రెపిల్లలను, లేకపోతే ఆ గాయపరచబడిన గొర్రెపిల్లలను ప్రతిదాన్ని ఏం చేస్తాడట? ఎత్తుకుంటాడట, తన రొమ్ము కానించుకుంటాడట. తన బాహువుతో పట్టుకొని ఏం చేస్తాడట? రొమ్ము కానించుకొని ఏం చేస్తాడట? వాటిని పట్టుకొని నడిపిస్తాడట, ఎత్తుకొని మోస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. అంటే సూలు గొర్రెలు ఉంటాయి కదా అండి, పాలిచ్చి వాటిని మెల్లగా నడిపించును. దేవుడు తెలుసు ఏ గొర్రె బలిష్టంగా ఉందో, ఏ గొర్రె బలహీనంగా ఉందో, ఏది ఏంటి చిన్న గొర్రెగా ఉందో, ఏది ఏంటి పాలిచ్చే గొర్రెగా ఉందో అనేది దేవుడు ప్రతి గొర్రెను గొర్రెలు అంటే ఎవరు? మనమే, దేవుని సంఘమైనటువంటి మనమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బలహీనమైన వారు ఎవరు అంటే, బలహీనమైన వారు ఎవరంటే ఎవరనేది దేవుడు తెలిసినంతగా మనకు తెలియకపోవచ్చు. ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి బలహీనతలు అంటే బయటకు కనబడే బలహీనతలని కాదు, లోపల మానసికంగా అనిపిస్తున్న బలహీనతలు చాలా ఉంటాయి. బయటకు నవ్వుతూ ఉన్న లోపల ఎంతో క్షోభను అనిపించే ఏంటి వ్యక్తులు కూడా ఉంటారు. అటువంటి వారిని అట దేవుడు తన బాహువుతో పట్టుకొని తను మోస్తూనే ఏం చేస్తాడట? ఏంటి రొమ్మును ఆనించుకొని ఏం చేస్తాడట? ఎత్తుకొని మోస్తాడట, నడిపిస్తాడట, మెల్లగా నడిపిస్తాడట. అంటే దీన్ని బట్టి నీకు అర్థమేట? దీన్ని బట్టి నీకు ఏంటి అర్థమైందంటే దేవుడు తన ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత వాత్సల్యత కలిగి ఉన్నాడో, ఎంత దయా కనికరం కలిగి ఉన్నాడో, వాటి విషయంలో ఎంత బాధ్యత వహిస్తున్నాడో అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవడానికి మాట చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో కొంతమంది కాపర్ల గురించి దేవుడు మాట్లాడుతూ యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుందామండి. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు, కలవరించు పండుకొని వారు, నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతృత పడినట్లు ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలడు. వారందరూ తమకిష్టమైన మార్గంలో పోదురు, ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమని విచారించుకుందరు. దీని స్తోత్రం, హల్లెలూయా. లోకంలో కొంతమంది కాపర్లు ఆయన దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది కాపర్లు అట్ట దేవుని దృష్టిలో గుడ్డివారుగా ఉన్నారట. ఎలాగున్నారు? గుడ్డివారుగా ఉన్నారట. ఏంటి గుడ్డివారి గురించి ఒక మాట అంటాడు యేసుప్రభు వారు. గుడ్డివాడుకు తోవ చూపినా అలా చూపిన ఎడల ఇద్దరు కలిపి గుట్టలో పడిన అంటాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. అంటే గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు తోవ చూపగలరా? నడిపించగలరా? నడిపించలేడు. ఒకవేళ చూపినట్లయితే ఏం చేస్తాడు? నడిపించినాడు గుడ్డివాడు అయినప్పుడు ఇద్దరు కలిపి ఎక్కడ పడతారట? గుంటలో పడిపోతారట. ఇది దేవుని వాక్యమే చెప్తుంది. మనం ప్రత్యేకంగా దాని గురించి వివరించి చెప్పవసరం లేదు. స్వయంగా యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటే. ఇక్కడ కొంతమంది కాపర్లు చూసినటువంటి కొంతమంది ఆయన దృష్టికి గుడ్డివారుగా కాపాడారట. ఎవరు? కాపర్లు. దీని స్తోత్రం, హల్లెలూయా. వారందరూ తెలివి లేని వారు, వారందరూ మోగ కుక్కలు అంటాడు దేవుడు. ఏమంటున్నాడు? తెలివి లేనివారు, వివేచన లేనివారు, జ్ఞానం కలిగిన ప్రజలు నడిపించడానికి ఏంటి కనీసం వివేకం లేదు, జ్ఞానం లేని వారుగా ప్రవర్తిస్తూ ఏంటి వారు మోగ కుక్కలు. అంటే మోగ కుక్కలు అంటే ఏంటి? వాళ్ళు కూర్చోడానికి కానీ మాట్లాడడానికి వారికి నోరు లేదు. మోగ కుక్కలు అంటే నోరు మోగపోయిందేట్రా, నోరు పడిపోయిందేట్రా అంటారు కదా. ఏంటి అసలు మాట్లాడడానికి అవకాశం లేదు. కొంతమంది చెప్పరు, వచ్చి పెద్ద రకంగా కుర్చీలో కూర్చొని స్తోత్రం చెల్లించి
ఏంటి సమస్తము చిన్న ప్రార్థన చేసి ఏం చేస్తాడు, ముగించుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అటువంటి వారు గుడ్డి కాపులతో పోలుస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. వారందరూ మోగ కుక్కలు కలవరించచ్చు. ఏంటి పండుకొని వారు కలవరించచ్చు అంటే పండుకొని నిద్రాసక్తులు కలవారు. ఏంటి నిద్ర మీద ఆసక్తి తప్ప వాక్యం బోధిద్దాము, నా ప్రజలకు మంచి దేవుని ప్రజలకు మంచి ఆహారం అందిద్దాము, మేత ఏంటి గొర్రెలకు మేత భూములు, మరి మేత భూములకు కాపురి ఎలాగైతే నడిపించాడో అలాగా బలవర్ధకమైన ఆహారం చేత నా నేతండి మందని ఏం చేద్దాం, బలిష్టంగా చేద్దామని ఆలోచన ఉండని వారట. వీరు నిద్రాసక్తులు అతను నిత్యము పడుకొని పోతారట. నిద్ర మీద ఆసక్తి కలిగి ఉంటారట. వీరు కుక్కలతో పోల్చాడు. ఏంటి కుక్కలతో పోల్చాడు. ఏమని పోల్చాడు, కుక్కలు తిండికి ఆతృత పడినట్లు. ఏంటి కుక్కలు దేనికి ఆతృత పడిపోతాయట, తిండికి ఆతృత పడిపోతాయట. తిండికి ఆతృత పడిపోతాయట. వాటికి ఎంత తినేస్తారో తృప్తి ఉండదట. కడుపు నిండిపోయినా ఇంకా తిందామని ఈ ఆకలి ఆ కుక్కలకు ఉంటుందట. కుక్కలకి ఈ మధ్యన నాకు నన్ను పట్టించుకోలేదని చెప్పి ఒక విశ్వాసి, కుక్కగానే విశ్వాసం ఉంటుంది కానీ ఏంటి అలా పోస్ట్ పెట్టినప్పుడు నాకు బాధ అనిపించలేదు కానీ చాలా నవ్వు అనిపించింది. దేని స్తోత్రం హల్లెలూయా. కుక్కతో బాగానే పోల్చారు కానీ కుక్కకి విశ్వాసం ఉంటుంది, కానీ కుక్కలో ఒక లక్షణం ఉండిపోయింది కదా, ఒక చెడు లక్షణం. ఏంటి దానికి ఎంత తిన్నా సరే దానికి ఏముండదట, దానికి తృప్తి ఉండదట. ఇంకా అంటే ఈ రోజుది రేపటిది ఎల్లుడిది ఇంకా 100 రోజుల ముందు రోజులు కూడా ముందే తినేద్దాం ఆతృత ఏం చేస్తుందా, తినేసి ఏం చేస్తుందట ఎక్కువైపోయి తిరిగి కక్కేస్తుంది. మరి కక్కిందని ఒలుకోవాలి కదా, మళ్ళీ కక్కిన దాన్నే కుక్క తన వాంతకు మళ్ళీ అంటాడు దేవుని వాక్యంలో. తిరిగి తన వాంతకి మళ్ళీ దాన్నే నాకుతుంది. ఏంటి కుక్కకి విశ్వాసానికి ప్రతీకే, కానీ దానికి ఉన్న చెడు స్వభావాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇక్కడ సేవకుల గురించి చెప్తూ ఒక మాట అంటున్నాడు కదా, ఏమంటున్నాడు, ఈ కాపర్లు అట్టి వారే ఏంటి వారు దేనిని వివేచింపరు, దేవుని తెలుసుకోరు, నాతో గడపరు, నాతో సహవాసం చేయరు. నా ఆలోచన ఏంటంటే నేను ఏం ఆలోచన కలిగి ఉన్నానో, నా ప్రజలు ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నానని నా దగ్గర ఏం చేయరండి, విచారించని విషయాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఆ కాపర్లు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏ కాపర్లు, గుడ్డి కాపర్లు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. వారందరూ తమకిష్టమైన మార్గంలో పోదురు, ఒక్కడ తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు అంటాడు. ఒక్కడ తప్పకుండా ఏంటి అందరూ కూడా ఏం చేస్తున్నారంట, సొంత ప్రయోజనం కొరకు, సొంత మేలు కొరకు, ఏంటి నేను బాగుపడితే చాలు, వాళ్ళు ఏమైపోయినా పర్లేదని చెప్పి వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు ఆలోచించుకుంటూ ఏం చేస్తున్నారు, సేవ కొనసాగిస్తున్న గుడ్డి కాపరులని దేవుడు సంబోధిస్తూ కాపర్లు హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నా ముందు విచారించలేని ఏ కాపరి కూడా నా ముందు గుడ్డి కాపరే. నాతో సావాసం చేసుకోలేని, నాతో ఏంటంటే మాతామంత్రి పంచుకోలేని ప్రతి ఒక్కరు కూడా గుడ్డి కాపరి అంటున్నాడు దేవుడు. వాళ్ళట సొంత ప్రయోజనం కోసమే పాకులాడతారట. ఏంటి నేను బాగుపడితే చాలనుకుంటారు, కానీ విశ్వాసులు ఏమైపోతారో, మందేమైపోతుందో, లేకపోతే వాళ్ళు బలిష్టంగా ఉన్నారో, బక్కచెక్కిపోయి ఉన్నారో, లేకపోతే అనారోగ్యంగా ఉన్నారో, కనీసం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదట. కొంతమందికి ఏముండదట, బాధ్యత ఉండదట. కొంతమందికి ఏముండదట. గుడ్డి కాపర్లను బోధిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి వారు ఏంటి పండుకొనిచ్చు, కలవరించచ్చు, పండుకొనిచ్చు, నిద్రాశక్తులు కలవారే కుక్కలు తిండికి ఆతృత పడినట్లు ఎంత తిన్నా సరే వీటికి ఏముండదట. ఈ కాపలకి సంఘం మీద ఎంత వచ్చినా సరే తృప్తి ఉండదట. ఇంకా కావాలి, ఇంకా తెచ్చు అని చెప్పి అసలు దేవుని వాక్యాన్ని వెతవలసిన వారు సంపాదన గురించి మాట్లాడుతూ ఏంటంటే నలిపేస్తారట. దేవుని స్తోత్రం హల్లెలూయా. సంఘంలో ప్రతి వ్యక్తిని కూడా నలిపొగేస్తారట. ఇటువంటి వారి విషయంలో దేవుడు చాలా బాధపడుతున్నాడు. లేరండి, ఉన్నారా ఇటువంటి వాళ్ళు? నాకైతే తెలియదు, మీరే చెప్పాలి. ఇదంతా ఏడిది దేవుని యొక్క ఆవేదన. తన కాపర్ల విషయంలో దేవుని యొక్క ఆవేదన. యెర్మీయా గ్రంథం తీయండి, 23వ అధ్యాయము. యెర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకుగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు
పశువులను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమునందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండు బొండలో ఇర్మియా 23 అధ్యాయం బాబు 23 ఉన్నారు. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు చెదరగొట్టు కాపరులకు శ్రమ. నా మందలో చేరు ఏంటండి గొర్రెలను నశింపజేయ చెదరగొట్టు కాపర్లకు ఏం చేస్తున్నాడంట? అటువంటి వారికి శ్రమ అని చెప్తూనే చెప్పాను. చదవడం ఇక్కడ ముయ్యొద్దు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు నా గొర్రెల గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలిత్రి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ 3వ వచనం చదవము ఒకసారి. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి నా దొడ్లకు వాటిని ఏం చేస్తాను? వాటిని రప్పించేదను. అవి అభివృద్ధి పొంది విస్తరించెను. నేను వాటి మీద కాపరులను నియమించదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదరపోకుండాను వాటిలో ఏ ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే గొర్రెలను నశింపచేయచ్చు చెదరగొట్టు కాపురులకు శ్రమ అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఇష్టానికి వారు ఏం చేస్తారు? వ్యక్తిగతంగా ఆలోచిస్తూ దేవుని వాక్యాన్ని బేస్ చేసుకోకుండా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి స్వచిత్తాన్ని ఆధారం చేసుకోవచ్చు. ఏంటి మీరు ఇలాగే ఉండాలి, ఇలా లేకపోతే మీ మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. మీ జీవితాలు మీ బతుకులు ఇంత అని చెప్పి భయపెడుతూ ఏంటి క్యాచ్ చేసుకుంటాం. కాపల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారికట శ్రమ అంటున్నాడు దేవుడు మాట్లాడుతూ. మరియు ఏమంటాడు తెలుసా? 3వ వచనం చూస్తే, మరియు నేను వాటిని ఏ గొర్రె ఇటువంటి కఠినమైన కాపల చేత నలిగిపోయి మరి బయటికి వెళ్ళిపోయిన ప్రతి గొర్రెని ఏం చేస్తాడట? తోలివేసిన దేశంలన్నీ నేను వాటిని తోలివేసిన దేశంలన్నింటిలో నుంచి నా గొర్రెలను శేషము సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదను. వాటిని అభివృద్ధి చేసి విస్తరించేదను. నేను వాటి మీద కాపరులను నియమించుతాను. నాకు నమ్మకమైనటువంటి వ్యక్తులను కాపరులుగా నియమించి మళ్ళీ నా గొర్రెల మీద నేను ఏం చేస్తాను? నేను సమకూర్చుకుంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో అంటాడు కదా, ఏమంటాడు? ఇక మీదట అవి భయపడకుండాను బెదరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపుతారు. ఎవరు మేపుతారు అమ్మా? ఎవరు మేపుతారు గొర్రెలను? దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపలు మేపుతారట. దేవుని చిత్తానుసరమైన కాపర్లు ఎలాగుంటారని దాని గురించి కింద వచ్చి ఉంటుంది. తర్వాత చదివిస్తాను. అయితే వాళ్ళు వివేచించగలరు, దేవుని చిత్తాన్ని గ్రహించగలరు, తన ఉద్దేశాన్ని దేవుని ఉద్దేశాన్ని చెప్పగలరు. వాళ్ళు సరైన త్రోవలో దేవుని మార్గంలో నడిపించటకు సమర్థులుగా దేవుడు కొంతమంది సేవకులు ఏర్పాటు చేసుకొని తప్పిపోయిన మందంతటిని మళ్ళీ సమకూర్చుకొని వాటి మీద కాపరిగా దేవుడు తను ఏర్పాటు చేసుకుని కాపలు నియమించుకుంటాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 అందుకే అంటాడు కదా, ఏమంటాడు? యెహెజ్కేలు గ్రంథం తీయండి 34వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా ఇశ్రాయేలు కాపరుల గూర్చి ఈ మాట ప్రవచింపము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపును నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ.
కాపరులు గొర్రెలను కాపరులు గొర్రెలను మేపబడను కదా. మీరు కొవ్వినటువంటి గొర్రెలను వధించి కొవ్వును తిని దాని యొక్క బొచ్చును మీరు కప్పుకుందరు, కానీ గొర్రెలను ఎంత మాత్రం మీరు మేపరు, బలిష్టంగా ఉంచరు అని చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని కింద వచ్చిన చదవమ్మా. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము కల వాటిని స్వస్థపరచరు, గాయపరచబడిన వాటిని మీరు కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని మీరు వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు అవి అన్నీ నా గొర్రెలు ఆహారం అయిపోతున్నాయి అనే విషయాన్ని దేవుడు తన ఆవేదన చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? తన కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ అంటున్నాడు. ఏంటి? తన కడుపే దేవుడు అనుకొని తన కడుపు కోసమే బతుకుతారు కొంతమంది కాపర్లు. అటువంటి వారికి ఏం చేస్తున్నాడట? అటువంటి వారిని బట్టి దేవుడు అటువంటి వారు శ్రమ అటువంటి కాపర్లకు శ్రమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు కానీ కాపరులు గొర్రెలను ఈ కాపలు గొర్రెలను మేపరు. అంతేకాదు వారు కొవ్విన వాటిని ఏం చేస్తారు? వధించట, వాటిని తిని దాని బొచ్చును దాని తోలు ఏం చేసుకుంటారట? కప్పుకుంటారట. ఇది కాపరులు చేసే పని. అయితే గొర్రెలు ఏమైపోతున్నాయి? అవి బలహీనంగా ఉన్నాయని చెప్పి వాటిని బలపరచరట, రోగంతో ఉన్న వాటిని స్వస్థపరచరట, గాయంతో ఉన్న వాటి గాయాన్ని కట్టరట, తోలు వేసిన వాటిని మళ్ళీ తిరిగి తోలుకొని రారట, తప్పిపోయిన వాటిని మళ్ళీ వెతకరట. ఏంటి? ఈ కాపర్లకున్న లోపం చెప్తున్నాడు దేవుడు. ఈ కాపర్లకున్న లోపం చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? ఒక కాపర్గా ఉండాలంటే బలహీనంగా ఉన్న వాటిని ఏం చేయాలి? బలపరచాలా? ఏం చేయాలి? బలపరచాలి. నీకేం తక్కువ? మనకు దేవుడు ఉన్నాడు కదా, ఏదైనా చేయగల సమర్థుడు, ఆయన చూసుకుంటాడనే ఒక ధైర్యాన్ని, ఒక భరోసాన్ని ఇచ్చి నీ మాట చేత బలపరిచే సేవకుడు నీకు ఉన్నాడా నేటి దినాల్లో? ఏంటి? రోగంతో ఉన్న వాటిని స్వస్థపరచాలట. ఏంటి? నా కుమార్తె జానకమ్మకి బాగలేనప్పుడు, ఇంకా చావు బతుకులు ఉన్నప్పుడు ప్రతి క్షణం కూడా నేను ప్రతిరోజు వెళ్ళేవాడిని. నేను వెళ్తేనే ఆమెకు ధైర్యంగా ఉండేదట. లేకపోతే ధైర్యం చెడిపోయిన దానిలాగా చాలా బాధపడిపోతూ ఏ క్షణానికి పయనం పోతుంది అన్నట్టుగా ఉండేది. కానీ దేవుని కృపను బట్టి ఆ రోగాన్ని అంతటినీ అధిగమించి ఈ రోజున దేవుని సంఘంలో సజీవంగా నిలబడిందంటే అదంతా దేవుని కృప కాదా? ఎందుకంటున్నానంటే దేవుడు ఒక బాధ్యతను, ఒక కాపరిగా నాకు బాధ్యతను ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఏం చేయాలి? నేను కలిగి ఉండి ఏం చేయాలి? వారి విషయంలో వారు ఏ బాధతో ఉన్నా, ఏ గాయంతో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నేనేం చేయాలి? వాళ్ళు బలపరిచి నీకెందుకు, వాళ్ళు క్లిష్టకరమైన పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ కూడా అది ఎంతలో అమ్మా అన్నట్టు ఒక గొప్ప ధైర్యాన్ని భరోసా ఇచ్చేవాడే సేవకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాయపడి చాలామంది ఏడుస్తారు. ఆ గాయం మానదు, మానసికమైన గాయము లోపల వాళ్ళు తొలిచేస్తుంటుంది. బాగా హృదయంలో ఒక రకమైన సంఘర్షణతో బాధపడుతూ ఉంటారు. బాధపడుతున్నప్పుడు ఆ బాధను బట్టి ఏం చేస్తారు? బయటికి చెప్పుకోలేరు, కానీ ఆ బాధ లోపల ఉంటుంది. ఎప్పుడైనా జస్ట్ ఇలా కదిపితే చాలు పాపం వల కన్నీరు కారుస్తుంటారు. అటువంటి గొర్రెలు అటువంటి వారిని కూడా ఏం చేయాలి? సేవకుడిగా అటువంటి వారిని కూడా గమనించాలా. గమనించాలా. వాళ్ళు ఏ పరిస్థితులు ఉండాలో ముందు చూసుకోవాలా. నిజంగా నవ్వుతుందా? ఆ నవ్వు వెనకాల బాధ ఉందా? నిజంగా నవ్వుతున్నాడా? ఆ బాధ వెనకాల సంతోషంతో ఉన్నాడా, లేకపోతే బాధతో ఉన్నాడని ప్రతి వ్యక్తిని పరిశీలన చేయగలే జ్ఞానము, వివేకం గలవాడే దేవుని జ్ఞానంతో నింపబడిన సేవకుడు ఉండాలా, బాధ్యత కలిగి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు చాలామంది అలిగి వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్కసారి ఏ కారణం చేతనే సరే వెళ్ళిపోతున్న వాడిని వెళ్ళిపోని అని చెప్పి వదలకూడదు, కానీ వాడిని మళ్ళీ తోలుకొని తప్పిపోయిన వాటి అన్నిటిని కూడా వెతుక్కొని తీసుకొని నడిపించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రెస్పాన్సిబిలిటీ పోనీ
వారు నాతో పోల్చుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళా సరే తిరిగి నా దగ్గరికి వస్తారనే గర్వము సేవకుల్లో ఎంత మాత్రం ఉండకూడదు. ఆ గర్వం ఉన్నవాడు ఏం చేయడు? దేవుని దృష్టిలో యోగ్యుడిగా మంచి సేవకుడిగా గుడ్డి కాపరిగా ఉంటాడట. అది గురించి మన గుడ్డి కాపలం కాదు కదా. నేనేం చేయను, ప్రతి గొర్రెని ఏం చేయాలి? వెతికి 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 ఏ వ్యక్తి అయితే తప్పిపోతున్నాడో, ఏ వ్యక్తి అయితే వెనకబడిపోతున్నారో, ఎవరైతే దేవుని అనుభవాల నుంచి తొలగిపోతున్నారు అటువంటి వారిని అందరిని కనుగొని ఏం చేయాలి? మళ్ళీ మందలోకి ఏం చేయాలి? చేర్చే మందలోకి చేర్చే కాపరిగా నేను రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలనే విషయానికి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అమ్మా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి బాబు, యెషయా గ్రంథం 42వ అధ్యాయము. మైకు ఎవరు చదువుతా? మైకు వాళ్ళకు. ఇదిగో మైకు ఆన్ చేయి. ఇదిగో ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయమును కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరమును వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరవడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. చాలండి. దీని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి చిత్తానుసారమైన సేవకుడు గురించి ఇక్కడ మాట్లాడుతాడు. తాను ఏర్పాటు చేసుకున్న ఒక సేవకుడు. ఇది యేసు ప్రభు గురించి మాట్లాడిన మాట. యేసు ప్రభు వారు ఇక్కడ తన ఉద్దేశాన్ని చెప్తూ దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఎలాగుంటాడని చెప్తూ, ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడుగా ఉంటాడు. ఏంటి? నా ప్రాణమునికి ఎలాగుంటాడు? ప్రియుడుగా ఉంటాడట. దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉంటాడట. ఎవడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడట. ప్రియమైన వాడుగా ఉంటూనే అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఏంటి? అతను ఏంది? ఎవరు ఉంచాడట? దేవుని ఉంచాడట ఆత్మను. ఏంటి? ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. అసలు ఆత్మ దేనికి? ఆత్మలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదు, దేని గురించి మాట్లాడాలో, దేని గురించి ప్రస్తావించాలనే దాని గురించి దేవుడు స్పష్టమైన వివేచన, జ్ఞానము, తెలివి, బుద్ధి సేవకునికి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ లేకపోతే దేవుడు కుమారుడిగా పరిగణింపబడరు కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతని యందు ఏంటండి? చాలామంది ఆత్మ గురించిన అనుభవం లేక చేతులు ఇస్తే పడిపోతారు, ప్రాప్సీలు చెప్తారు, లేకపోతే భాషలు మాట్లాడతారు. ఈ వ్యంగ్యంగా ఈ యొక్క ఆత్మను గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు చాలామంది తెలియక. ఆత్మను దూషించకూడదు, దూషించే వాడికి పాపక్షమాపణ ఉండదని యేసు ప్రభు వారే స్వయంగా చెప్పాడు. అందు గురించి ఆత్మ పొందిన సేవకుడు ఎవరైతే ఉంటాడో ఆ పొందిన వాడికే ఆత్మ అనుభవం ఏం చేస్తాడండి? గొర్రెలకు నేర్పుతాడు, మందకు నేర్పుతాడు. ఆత్మ ఎలా పనిచేస్తుందో, పరిశుద్ధాత్మ శక్తి ఎలా ఉంటుందో, అతను ఆ శక్తిలో దేవుని కార్యం ఎలా జరుగుతాయని ఆత్మ పొందిన సేవకుడికి తప్ప పొందలేనుడికి ఆ అనుభవం ఉండదు, చెప్పలేడు. ఏంటి మన దగ్గర తీరే ఉందనుకో, మనం నేర్చుకునే తీరం మన దగ్గర ఉందనుకో, అప్పుడు అదే తీరుని మన దగ్గర ఎవరైతే నేర్చుకుంటారో వారికి నేర్పగలుగుతాం. మన దగ్గర సరేనా? నేర్పరితనం లేదనుకో, నేర్చుకున్న ఇది లేదనుకో, అపోతే మనము ఇంకెవరికి నేర్పుతామండి? ఎవరికైనా నేర్పుతామా? నేర్పడానికి మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏమీ లేదు. చాలామంది ఈ మధ్యకాలంలో మాట చెప్పకూడదు కానీ డిగ్రీలు కూడా వేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమి రాదు, కనీసం వాళ్ళు ఏది చదవలేదు కాబట్టి ఎక్కడైనా జాయిన్ అయితే వాళ్ళు ఏమీ చేయలేరు. వారు చదవలేదు కాబట్టి దాని మీద వారికి ఏం లేదు, నైపుణ్యం లేదు కారణం చేత వాళ్ళు ఏమైపోతారు? వారు సరిగా పని చేయలేరు అనే విషయాన్ని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుందని ఇలా చెప్పవలసి వచ్చింది. ఇలాగా చాలామందికి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటాడు ఇక్కడ. అందుకనే అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనబర్చును అంటాడు.
దేవుని ఎరగని ప్రజలకు కూడా ఏం చేస్తాడట, నా ఆత్మ కలిగిన వ్యక్తి కాపరిగా ఉంటే నేను ఏర్పాటు చేసుకున్న కాపరి న్యాయాన్ని కనపరుస్తాడని ఇక్కడ దేవుడు తన సేవకును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అతని గురించి మాట్లాడుతా, అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరముని వీధిలో వినబడనీయడు. ఎక్కడ కూడా తన సేవకుడు అని చెప్పుకోడు, ఎక్కడ కూడా తన సేవకుడు అని చెప్పుకోడు. అలాగని గట్టిగా అరిసి, ఇదిగో గట్టిగా అరిసి అనేకులు తన వైపు తిప్పుకోవాలని ప్రదర్శనలు చేయడట. అనేకులు తన వైపు తిప్పుకోవాలని ప్రదర్శన చేయడంట. నేను సేవకుడని ఎక్కడ చెప్పుకొని తిరగడట. ఎందుకు తిరగడు? ఒక మనిషిలాగా సామాన్యుడిగా అతను మనుషుల మధ్యనే మసులుతాడు కానీ సామాన్యుడిగా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ నేను పైనుంచి ఊడిపడ్డ పెద్ద పరిశుద్ధుని లేకపోతే గొప్ప యోగ్యత కలిగినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడని చెప్పుకొని తిరిగే వ్యక్తిగా ఉండట. వీలైనంత మట్టుకు సేవకుడు ఎలా ఉంటాడు? తగ్గించుకొనే ఉంటాడు. మన దేవుని పిల్లలుగా మనకు, నాకు తగ్గింపు లేకపోతే మీకు తగ్గింపు ఉంటుందా? నాలో నేను గింజుకున్నాను అనుకో, మీరే గింజుకుంటారు. అందుగురించి మనం గింజుకోకూడదు అనుకుంటే ముందు నేను నేర్పేవాడు ఎలా ఉండాలండి? తగ్గించుకొని గింజుకోకుండా ఉండాలా? నేను గడిగడికి గింజుకున్నాను అనుకో, నువ్వు గింజుకుంటావు. గింజుకోవా అమ్మా? అది గురించి నేను ఏది నేర్పితే మీరు అదే నేర్చుకుంటారు కదా. ఒకటి సేవకుడు సినిమాకి వెళ్ళాడు అనుకోండి, ఎవరైనా చూశాడు అనుకోండి, అబ్బో పలానా పాస్టర్ గారు సినిమాకి వెళ్ళారంటే అందులో మా విశ్వాస కావాలని చెప్పారు అనుకోండి. చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? పాస్టర్ గారే సినిమాకి వెళ్ళారు కాబట్టి మనం వెళ్తే తప్పలేదు అనుకోని ఏం చేస్తారు, వాళ్ళు కూడా వెళ్తారు. ఈరోజు మాదిరి ఏదండి సేవకుల మాదిరి ఏది? మాదిరి ఉండాలండి. మనకు మాదిరి యేసుప్రభు వారు కదా, ఆయన చూసి కదా, ఆయన బట్టి కదా మనం మాదిరి కలిగి ఉన్నాం. ఏంటి దేని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అతడు కేకలు వేయడు, అతను అరవడు, తన కంఠస్వరాన్ని వీధిలో వినబడనీయడు అంటాడు. ఇక్కడ ఏమంటాడు? నలిగిన రెల్లుని వినబడు అంటాడు. ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు అనుకుంటాడంట. దేవుడు ఇది యేసు ప్రభు గురించి చెప్తున్నటువంటి మాట. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుప్రభు వారేనా అమ్మా? మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుప్రభు వారేనా? మరి మొట్టమొదటి యాజకుడు ఏంటి? మన ప్రధాన యాజకుడు యేసుప్రభు వారు. నిజమే. ఆయన గురించి చెప్తూ ఈ మాటలన్నీ ఆయన ఉద్దేశించి చెప్పినవే. అయితే ఆయన నేను నలిగిపోతున్న రెల్లిని విరవడట. రెల్లి ఏం చేస్తుంది అమ్మా? మకమకలాడుతున్న రెల్లి ఏం చేస్తుంది? ఇలా పట్టుకుని అంతే ముచ్చిపోయి ఏం చేస్తుంది? రాలిపోతుందా? దాని కొన్ని అంతా రాలిపోతుంది కదా. రాలిపోయి ఏమవుతుంది? ఉట్టి కాడవటం మిగులుతుంది అనుకుంటా. ఇలా అందుకొచ్చి అప్పటికే మకమకలాడుతుంది. ఎవరైనా జస్ట్ ఇలా పట్టుకుంటే చాలు అది రాలిపోతున్నట్టుగా మకమకలాడుతున్న బతుకులు లోకంలో ఉంటాయి. కానీ దేవుడి దగ్గరకు వచ్చి మన మనశ్శాంతిగా దేవుడి దగ్గర కూడా ఏంటి శాంతి పొందుదామని, ఏంటి ఓదార్పు పొందుదామని దేవుడి సంధానికి వస్తే సేవకులు మంచోళ్ళు కాక, కాపర్లు వాళ్ళు కాయలేక వాళ్ళు గట్టిగా పట్టుకొని ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చినప్పుడే బయటనే ఎక్కడ నలిగిపోతానేమనే కదా, ఆ మనశ్శాంతి లేక కదా లోకం నుంచి దేవుని సన్నిధానికి వస్తే ఎక్కడ కూడా నలిపేసిన వాళ్ళు ఒక సేవకుడిగా నలపకూడదు కదా. ఏమంటున్నాడు? ఏంటండి? నలిగిన రెల్లును ఎంత మాత్రమో అతడి వెలుగుడు అంటున్నాడు. ఈ రోజున బతుకులే బయట బ్రతుకు బాగోకే కదా మా బతుకుని సరి చేసుకుందామని దేవుడి దగ్గరికి వస్తే ఎక్కడ కూడా ఏం చేస్తున్నారు? చాలామంది సేవకులు ఏంటి నలిపేస్తున్నారు అన్నమాట. నలిపడం అంటే ఏంటి అర్థం చేసుకోకుండా డబ్బులకి ఆటికి కాడుకలకి ఇబ్బంది పెట్టేసి ఇంత దేవుడు ఏంటి అసలు దేవుడు ఎప్పుడు కూడా డబ్బులకి ఎప్పుడు కూడా ఆ ప్రస్తావన ఎత్తాడండి. నిజమైన సేవకుడు డబ్బుల ప్రస్తావన ఎత్తడు. వాడు అలాగే ఎత్తాడంటే వాడు అబద్ధికుడు. దేవుడు ఎప్పుడు డబ్బులు కానుక అడగలేదు. దేవుడు ఎప్పుడు నీ హృదయాన్ని కానుక ఇమ్మన్నాడు కదా. నేను ఎందుకు నలిపేది? మాటకి కూర్చుంటే డబ్బులు, నిలబడితే డబ్బులు, ప్రతిదానికి కానుక, అది అర్పణ, ఇది అదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నలిపేస్తుంటారు. ప్రతి ఒక్కరిని నలిపిస్తారు. లేకపోతే ఇవ్వకపోతే నువ్వు శపించబడతావు అనేసి శాపనాథాలు పెట్టేస్తారు. ఏంటి అయ్యో సేవకుడు ఇలా పెట్టారు కాబట్టి గబగబ తెచ్చి అక్కడ దాకా ఇవ్వను అనుకుని సంఘం అంతా ఏకదాటిగా నిలబడతారు. ఇవి గొప్పలకు ఒక ఆవిడ తెచ్చిస్తుంది. ఇదిగో ఆవిడ ఇచ్చింది కదా, మళ్ళీ ఏమనుకుంటే పాస్టర్ గారు ఏమనుకుంటున్నారు, ఆవిడ కట్టే ఎక్కువ ఇద్దామని చెప్పి ఇంకో ఆవిడ తెచ్చిస్తుంది. అలా పోటీ మీద ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నప్పుడు ఎంత నలిగిపోయిస్తున్నారు సంగతి ఈ కాపరిగా ఏం చేయాలండి? గుర్తించగలగాలి కదా, తెలుసుకోవాలి కదా, నలిగిపోకూడదు. నేను మందిరం కట్టినప్పుడు అందరూ ఇస్తారు కానీ కల్లోకి రావు, వాళ్ళు ఎందుకు నలిపారని చెప్పి ఎవరు కూడా డబ్బులు ఎవరి మీద డబ్బులు వేసాను. నేను తిమ్మనని ఎవరైనా అడిగానా?
ఏ రోజున కానుక గురించి ప్రస్తావించానా? ఎందుకు? మీరు నలిగిపోకూడదు. దేవుని ప్రేమను కలిగి దేవుల్లో నిలదొక్కొని బలంగా ఉండాలని కోరుకున్నాను తప్ప ఎప్పుడు కూడా వీటి విషయంలో ఎప్పుడు కూడా ప్రస్తావించి మమ్మల్ని బాధ పెట్టాలని ఎప్పుడు ఉద్దేశం నాది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నలిగిన రేళ్ళను అతడు విరవడు, మక్కమక్కలాడుతున్న జనపనార ఒత్తిని ఆయన ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఎలాగొట్టాడట? సత్యమును అనుసరిస్తూ న్యాయమునే కనపరుస్తాడట. అన్యాయం జోలికి వెళ్ళడట. అన్యాయం చేస్తే వాడు దృష్టిలోకి వస్తే వాక్యం ద్వారానే ప్రతి మాటను ఖండిస్తూ బుద్ధి చెప్తూ హెచ్చరిస్తూ ఏం చేస్తారట? తప్పు దిద్దుతూ ఏంటి దేవుని ప్రేమతోనే సరిచేయడానికి చూస్తారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి వాడు నిజమైన సేవకుడు. ఇటువంటి వాడే కదా మంచి కాపరే అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చదివి నేను ముగించాలనుకుంటున్నాను. అందుకే అంటాడు కదా, ఏమంటాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయం మొదటి నుంచి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు, వేరొక మార్గమున వచ్చేవాడు దొంగయు దోచుకొనుడు వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. అతడు ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచెను. వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ద్వారం నుండా ద్వారం అంటే ద్వారం ఎదురుగా ద్వారం నుంచి ప్రవేశించేవాడు నిజమైన కాపరి అంటాడు. ఏంటి? వెనక మార్గంగా వచ్చేవాడు దొంగ అంటున్నాడు, దోచుకునేవాడు అంటాడు. ఏంటి? అయితే ఈ కాపరి గురించి మాట్లాడుతా గొర్రెలకు కాపరి ఏంటండి? గొర్రెలట కాపరి యొక్క స్వరాన్ని ఏం చేస్తాయట? వినగలుగుతాయట. అతను సొంత గొర్రెలు అయితే పేరు పెట్టి పిలుస్తాయట కాపరి. గొర్రెల కాపరి ఏంటండి? గొర్రెలట కాపరి స్వరాన్ని ఎరుగుతాయట కనుక అవి అతన్ని వెంబడిస్తాయట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? సొంత గొర్రెలట కాపరి యొక్క స్వరాన్ని వింటాయట, అతన్నే వెంబడిస్తాయట. కాపరి ఏం చేస్తాడు? గొర్రెలు ఏమని పిలుస్తాడు? అలాగని పిలుస్తాడు కాపరి అని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఏం చేస్తాయి? ఆ స్వరానికి ఏ స్వరం అయితే పిలుస్తుందో, ఎవరైతే కాపరో సొంత కాపరి ఎవరో ఆ కాపరి స్వరానికి ఎలాగైతే గొర్రెలు మరి లోబడి వెంబడించినట్లుగా సొంత కాపరినే ఎరుగుతాయట. గొర్రెలు సొంత కాపరినే ఎరుగుతాయట. ఒక అన్యుడు వచ్చి అదే స్వరంతో పిలిచినా సరే అతని దగ్గర నుంచి అతను అన్యుడాన్ని గ్రహించి అతని స్వరాన్ని పోల్చి ఏం చేస్తాడట? అతన్ని ఎరగకుండా అతను ఎంత మాత్రం వెంబడించకుండా అతని యొద్ద నుంచి ఏం చేస్తాడట? గొర్రెలు పారిపోతాయట, నిలబడవట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. నా గొర్రెలు నా స్వరం వినును అంటాడు. నిజంగా నువ్వు దేవుని గొర్రెవేనా? నువ్వు దేవుని గొర్రెవు అయితే దేవుని స్వరం వింటావు. ఏంటి? నాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక సంఘటన జరిగిందండి. దేవుళ్ళలాగా వచ్చాడు పనికిమాలాడు. ఈ దేవుళ్ళలాగానే మాట్లాడేవాడు. ఏదైతే దేవుని చిత్తం కాలని పనులన్నీ చేస్తూ ఈ పని చేయి అని చెప్తుండేవాడు. నేను అనుకునేవాడిని దేవుడే మాట్లాడుతున్నాడు కాసం అనుకునేవాడిని. కొంతసేపుడు కానీ గ్రహింపు వచ్చేది కాదు. ఏ దేవుడైతే ఇలా మాట్లాడు కదా గ్రహించి వాడిని నిదానించి చూసేసరికి వాడు అపవాది. దీని స్తోత్రం. హల్లెలూయా. వాడు అపవాది. ఎందుకంటే వాడు ఆయన స్వరం పెట్టుకొని వస్తాడు. వచ్చి ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తాడు. తొలి దినాల్లో నన్ను అలాగే మోసం చేస్తూ వచ్చాడు.
ఏంటి అలాగా మోసపోతున్నప్పుడల్లా నేనే 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 కావాలని పంపించారని దేవుడు మాట్లాడుతుండేవాడు. ఎందుకు తెలుసా? నువ్వు నా స్వరాన్ని ఎరగాలి నా కుమారుడా, నువ్వు నా స్వరాన్ని ఎరగాలి, గమనించాలి. ఎప్పుడు కూడా నిన్ను ఎవరు మోసం చేయకూడనట్లు నేను ప్రత్యేకంగా నియమించుకున్నాను కదా. ఆ నియమం ఓరి బాబా ఖబాబా కందరి బాబా బాబా ఆ ప్రత్యేకతలో నీవు ఉండాలంటే నా స్వరం మీద నువ్వు గమనించుకోవాలి కదా, ఆ గ్రహించుకోవాలి కదా. ఆ గ్రహం గురించి నేనే కావాలని పంపాను, గ్రహిస్తావులే అని నేను పక్కనుండి నేను పొంచి ఉండి దాన్ని పంపించానన్నాడు. పంపించిన తర్వాత నేను గ్రహించిన తర్వాత దాన్ని వెంటనే ఇమీడియట్గా కాల్ చేసేవాడు అనుకో. అదే చెప్తున్నాను. అయితే నా గొర్రెలు నా స్వరం వినును. స్తోత్రం హల్లెలూయా. మనం ఎవరి గొర్రెలు? మేము ఏసే గొర్రెలు వినా? ఏసే గొర్రెలు వినా? మనం దేవుని గొర్రెలు అయితేనే ఆయన స్వరం వినగలుగుతాం. నువ్వెంతండి సొంత కాపరి యొక్క గొర్రెగా ఉన్నప్పుడే, ఆయన గొర్రెగా ఉన్నప్పుడే ఆయన స్వరం విని ఆయన వెంబడించగలుగుతావు. నువ్వు అన్యుని స్వరం విని వెంబడించావా నువ్వు త్రోవ తప్పిపోతావు, నువ్వు నశించిపోతావు. వాడు ఏం చేస్తాడు? నిన్ను చంపి నీ తోలు కప్పుకుంటాడట, నీ చర్మాన్ని కప్పుకుంటాడట. ఏంటి మనము ఎవరి స్వరం వినాలో ఆయన స్వరం వినగలిగే గ్రహింపు జ్ఞానం మనం కలిగిన వారి వలె ఉండాలి. దినస్తోత్రం హల్లెలూయా. అందుకే అంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. ఏంటండి 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. జీతగాడు గొర్రెలు కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడలు వచ్చి చూచి గొర్రెలను విడిచి పారిపోవును అంటాడు. గొర్రెలు విడిచి ఏం చేస్తున్నా? పారిపోవును అంటాడు. దినస్తోత్రం హల్లెలూయా. ఏంటి జీతానికి కాపను పెడితే ఒక జీతానికి కాపల గొర్రెలతోటికి జీతానికి కాపలా పెట్టాడట. తోడలు వచ్చిందంట. ఆ తోడలు నన్ను ఎక్కడ తినేస్తుందని ఈడు కాపలా పెట్టిన ఈ జీతగాడు ఏం చేస్తాడట? ఈ జీతగాడు కాసేవాడు పారిపోతాడట. గొర్రెలు విడిచిపెట్టేసి పారిపోతాడట. నిజమైన కాపరైతే ఆ గొర్రెల కొరకు ఏం చేస్తాడట? ప్రాణం పెడతాడట. ఇక్కడ ప్రాణం పెట్టి వాడు అక్కడే కనబడుతున్నాడు. యేసు ప్రభువు వారు అక్కడే. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీకు ప్రాణాపాయం ఉందని తెలిసి నీ ప్రాణానికి బదులుగా నిన్ను రక్షించాలనే ఉద్దేశంతో తన ప్రాణం సహితము అర్పించినటువంటి కాపరి ఎవరు? నీ దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. అతని కంటే గొప్ప కాపరి ఈ లోకంలో ఎవరు లేరు. మన ప్రధాన కాపరి. ఏంటి కాపరి? ప్రధాన కాపరి. అందు గురించే ఆ ప్రధాన కాపరి మనల్ని ఎప్పుడు వేసండి, మనల్ని కాస్తూ, మనల్ని సంరక్షిస్తూ, మనల్ని భద్రపరుస్తూ, మనల్ని రక్షిస్తూ ఉన్నవాడు, మన కాపుదలను ఇచ్చేవాడు యేసయ్య మాత్రమే. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఏంటి ఇక సౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీదకి వస్తున్నప్పుడు, ఆలకించండి, ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీదకి వస్తున్నప్పుడు ఇదిగో గొలియాత్ అనేవాడు ఇగో ఆ పక్షంగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ పిరికితనంతో పారిపోతున్న విషయం తెలుసుకుని దావీదు గబగబా వచ్చి సౌలుతో మాట్లాడతాడు. ఇదిగో మీరు నాకు అవకాశం ఇస్తే వాళ్ళని నేను ఏం చేస్తాను? నేను ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తానంటే, ఓరే బాబు మేమే మహామహులు యమాయములుగా ఉన్నా, మేమే అతని మంచి బలిష్ఠులుగా ఏంటండి మన సూర్యులు వీరులైనటువంటి వారే పారిపోతున్నారు, అతని దాటికి నిలబడలేక నువ్వేం చేయగలవు అంటాడు సౌలుతో అంటాడు. సౌలు అన్నప్పుడు ఈ దావీదు అంటాడు కదా సౌలు మాట విని ఏమంటాడు? మొదటి సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 34 నుంచి 35 వచనం చదవండి. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 34 నుంచి 35 వచనాలు. నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయచూ ఉండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెని ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెని విడిపించి తిని అంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం చేశాడట? నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయచుండగా అంటాడు. నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయచుండగా ఒకసారి సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి గొర్రెని ఎత్తుకొని పోతున్నది. మందలో నుంచి గొర్రెని ఎత్తుకొని పోతున్నది. నేను దాన్ని తరిమడమే కాకుండా దాన్ని చంపి దాని నోటి నుంచి ఆ గొర్రెని ఏం చేశాను? విడిపించాను, కాపాడను, రక్షించాను అంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ దేవుడు కూడా నువ్వు ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటి, నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు కూడా దేవుడు నీకు సమీపంగా వచ్చి అవసరమైతే అపవాద కబంధాస్తాల్లో నువ్వు చిక్కిపోయినప్పటికీ ఏంటంటే నిన్ను విడిపించడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు నీకోసం దిగొచ్చి నీకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించైనా సరే నీ ప్రాణం నిలబెట్టే కాపరి ఎవరంటే యేసయ్య మాత్రమే. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఒక్కడే. యేసు తప్ప ఇంకెవరు మన జీవితంలో మనల్ని కాపాడేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, మనల్ని కాయేవాడు, మనల్ని రక్షించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుని స్తోత్రం హల్లెలూయా.
ఎవరు లేరు. ఆయనే మన సంరక్షకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఏమంటాడు ఏమంటాడు తెలుసా? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను ఏం చేస్తాడట? తన మందను ఏం చేస్తాడంట? మందని మేపుతాడట. దేవుడు తన బాహుత గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మోస్తాడట. పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడట. అంత భద్రతగా బాధ్యత కలిగి ఉన్న కాపరి ఎవరైనా ఉంటే మన యేసయ్య మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కాపరిని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులమని చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి కాపరి చాలామందికి లేరు. ఆత్మపూర్ణులుగా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన కాపర్లు లోకంలో కొంతమంది అరుదుగా దొరుకుతారు. అటువంటి వాళ్ళు గుర్తించి మనం ఏం చేయాలి? అటువంటి వాళ్ళ దగ్గరికి నేను ఒక విశ్వాసిగా, ఒక దేవుని యొక్క గొర్రెగా, లేకపోతే నేను దేవుళ్ళలో ఎదిగేందుకు కావాల్సిన మంచి ఆత్మస్థితి కలిగి ఉన్న మంచి కాపరి దగ్గరికి నేను వెళ్ళాలని ఆ కాపరిని కనుక్కోవాల్సిన బాధ్యత విశ్వాసగా ఈ రోజున చాలామందికి ఉంది. అది ఈరోజు కనుక్కోలేకపోతున్నారండి. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. కొంతమంది సంఘాన్ని చూసి వెళ్ళిపోతారు. కొంతమంది అక్కడ వాక్యం ఉండదు, ఏముండదండి. కొంతమంది ఏదో వెళ్తున్నారు కాబట్టి అందరూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను వెళ్ళాలనుకుంటున్నాయి, అలాగే వెళ్తుంటారు. అలాగే ఇలాగని కాదు. ముందు సేవకుడు ఆత్మపూర్ణుడో కాదో లేదో చూసుకోండి. తర్వాత సేవకుడు సత్యవత్నుడో కాదో చూసుకోండి. సేవకుడు యథార్థంగా ప్రవర్తిస్తున్నాడో లేదో చూసుకోండి. సేవకుడు నడత చూడండి. అతను నీతి గలవాడో లేదో చూడండి. అతని ప్రవర్తన గమనించండి. అప్పుడు ఆ సేవకుడిని మీరు కనుగొని మీరేం చేయాలి? ఆ సేవకుడి దగ్గర అయితే నేనేం చేస్తాను? నా ఆత్మస్థితి మెరుగుపరచబడుతుందని నువ్వు తెలుసుకున్నప్పుడే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి ఆయన కాపరిగా ఉన్నప్పుడే అతని దగ్గర నువ్వేం చేయాలి? అతని దగ్గర నువ్వేం చేయాలి? బలంగా నువ్వు తయారయ్యి మంచి విశ్వాసగా దేవుని కుమారుడిగా ఉండాలనేదే దేవుని యొక్క ముఖ్య సంకల్పము. ఈ చిన్న మాటలు ప్రభు పేట ముగిస్తున్నాను. తల వంచి అడిగితే ప్రార్థన చేసుకుందామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.